హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎక్కువగా వెల్లుల్లి పొట్టు తీయాలి అనుకుంటున్నారా? కుక్కర్ ఉంటే చాలు. ఎక్కువగా వెల్లుల్లి ఉంటే నిమిషంలో తీయవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక చిన్న పేపర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం కాఫీ పొడి వేస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఏ కాఫీ పొడి యూజ్ చేస్తారో ఆ కాఫీ పొడి తీసుకోండి. తర్వాత ఒకటి దేవుని పూజకు యూజ్ చేసి కర్పూరము తీసుకొని పొడి చేసి వేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా. తర్వాత నేను ఇక్కడ ఒకటి మట్టి దీపము తీసుకున్నాను. ఈ పాకెట్ను ఇందులో పెట్టి వెలిగించుకోవాలి. ఇది సాయంకాలం టైంలో వెలిగించాలి. ఇంట్లో మంచి స్మెల్ అనేది ఉంటుంది. తర్వాత ఇంట్లో ఉండే నెగిటివిటీ ఉండదు, పాజిటివ్ ఉంటుంది. ఈ స్మెల్కి బొద్దింకలు దోమలు రావు. మీకు రూమ్ ఫ్రెషనర్ అనేది అవసరం ఉండదు. అంత మంచి స్మెల్ అనేది ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, పాలు వేడి చేసే టైంలో మీరు ఏం చేయాలి అంటే కొంచెం సైడ్లలో నెయ్యిని అప్లై చేసి వదిలేయండి. ఈ విధంగా మీరు చేయడం వలన పాలు పైకి పొంగిరావు. మీరు వేరే ఏమైనా పని చేస్తుంటారు కదా, పైకి పొంగిరావు. తర్వాత మీరు పాలు వేడి చేసేటప్పుడు ప్లేటు క్లోజ్ చేసి పెడతారు కదా, ఈ విధంగా మూత పెడితే పాలు తొందరగా విరిగిపోతాయి. మీరు కొద్దిగా ఓపెన్ చేసి పెట్టండి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, వెల్లుల్లి పొట్టు తీయడం కష్టం అనుకుంటున్నారా? ఫస్ట్ మీరేం చేయాలి అంటే ఎన్ని వెల్లుల్లి కావాలో, అంటే ఏదైనా రెసిపీస్ కానీ వెల్లుల్లి శొంఠి పేస్ట్ చేయాలి అన్నప్పుడు, లేకపోతే వెల్లుల్లి పొట్టు తీసి స్టోర్ చేస్తామనే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ వెల్లుల్లిని సపరేట్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు చల్లి నేను ఇక్కడ చిన్న కుక్కర్లో నీళ్లు తీసుకొని వేడి చేసుకున్నాను. నీళ్లు వేడైన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయాలి. ఈ బౌల్ను ఇందులో పెట్టి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. నేను ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తున్నాను. ఈ వేడికి లోపల ఉన్న వెల్లుల్లి మెత్తగా అయ్యి పొట్టు ఈజీగా వస్తుంది. నేను మీకు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. బౌల్ను తీసుకుంటున్నాను. ఇప్పుడు పొట్టు అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా ఈజీగా ఓపెన్ అవుతుందో. కావాలంటే ట్రై చేయండి. నేను మీకు ఒలిచి చూపిస్తున్నాను ఎంత నీట్గా పొట్టు అంతా కూడా సపరేట్ అవుతుందో కదా. ఎక్కువగా ఉంటే వెల్లుల్లిని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.